నమస్కారం. శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాం కదా, కానీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పూర్తిగా పడిపోతుంది చాలామందికి. ఒక లెవెల్ కలిగిన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆ లగ్నాధిపతి కొంచెం నీచంలో పడ్డం కానీ, లగ్నాధిపతి శత్రుగ్రహంతో కలిసినప్పుడు కానీ ట్రాన్సిట్లోని, లేకపోతే శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు కానీ, లగ్నాధిపతి గ్రహ యుద్ధంలో కానీ ఉన్నప్పుడు కానీ మనకు కాన్ఫిడెంట్ పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు ఉన్నాడు అనుకోండి, మీ యొక్క లగ్నాధిపతి కన్యా లగ్నం అనుకోండి, లేదా మిథున లగ్నం అనుకోండి. ఈ బుధుడు వెళ్ళి ఏ మీనరాశిలోకి వెళ్ళినప్పుడు ట్రాన్సిట్లోని, లేదా బుధుడు వెళ్ళి మేషరాశిలోకి వెళ్ళి అక్కడ కుజుడితో కలిసినప్పుడు కానీ, కుజుడికి వాడికి పడదు కాబట్టి, మెత్తనైన గ్రహం కాబట్టి, ఇలాగా ఏదైనా ఒక శత్రుగ్రహంతో యుద్ధం చేస్తున్నప్పుడు కానీ, గ్రహ యుద్ధంలో ఉన్నప్పుడు కానీ మనకి ఏం చేస్తున్నాం, లగ్న బలం పడిపోతుంది. లగ్నం అంటే తనుభావం, మన కాన్ఫిడెంట్ లెవెల్స్ పడిపోతాయి. కానీ ఇప్పుడు వరకు బాగానే ఉంది కదా, ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం చేయలేకపోతామంటే అనుకుంటాం. ఆటోమేటిక్గా మీరు ఏంటంటే ఇంకా కాన్ఫిడెన్స్ పడిపోగానే ఇంకా నా లైఫ్ ఇంకా అయిపోయిందేమో అనుకుంటాం. ఇట్స్ ఓన్లీ టెంపరీ ఇష్యూ ఉంటున్నది. దానివల్ల మీరు అలా బలహీనంగా కనబడతారు. ఆ టెంపరీగా ఏం జరుగుతుంది తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి జాతకరీత్యా. మేము అది చెప్తాం, దాని టెంపరీగా దానికి ఏం చేయాలో చెప్తాం. ఎటువంటి రత్నధారణ చేయాలి, ఎటువంటి మంత్రసాధన చేయాలి, ఎటువంటి యజ్ఞయాగాలు చేయాలి. సో మేము మళ్ళీ మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో. ఆ విధంగా చేసుకుని వెళ్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్.